ఎంపీ మీనాక్షి నటరాజన్ తో సీఎం రేవంత్ భేటీ అవుతారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మనం చూద్దాం. సీఎం తో పాటు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అలాగే ఆమెతో సమావేశంలో పాల్గొంటారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ సాధన కోసం సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ పర్యటన తేదీల మార్పు చేర్పులపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇక మాజీ మంత్రి ముఖేష్ గౌడ్, శివశంకర్ విగ్రహాల ఏర్పాటు మీద కూడా ఈ రోజు ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తో మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఈ రోజు ఈ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, అలాగే ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? రైట్, కీలక అంశాలు అయితే చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా బీసీకి సంబంధించినటువంటి ఇష్యూ పైన కాంగ్రెస్ ఒక పోరాటాన్ని నిర్వహిస్తుంది. ఇటు రాష్ట్రపతిని కలవాలని చెప్పి అటు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా కోరిన నేపథ్యంలో 5, 6, 7 ఈ 3 తేదీలలో ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఒక మీటింగ్ కూడా నటరాజన్తో కలిసి కొద్దిసేపట్లో మహేష్ కుమార్ గౌడ్ అలాగే సీఎం కూడా చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. మెయిన్గా కొద్ది రోజుల నుంచి కూడా 10 జిల్లాలకు సంబంధించినటువంటి అబ్జర్వర్లు వేయడం జరిగింది. ప్రతి ఒక్క జిల్లాకి సంబంధించి ఒక మెంబర్ని, అడ్వైజర్ని వేసిన నేపథ్యంలో అక్కడ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే పదవులు ఉన్నాయో వాటన్నింటి కూడా భర్తీ చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ భావించిన నేపథ్యంలో మొదటి నుంచి కూడా దానికి సంబంధించిన కసరత్తు అయితే కొన్ని రోజుల నుంచి గాంధీ భవన్లో కావచ్చు, వాళ్ళ ఏరియాలో కావచ్చు కొనసాగిన నేపథ్యం చూసాం. అయితే నిన్న ఎన్నటువంటి ఎమ్మెల్యే కోటస్లో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి నాయకులకు సంబంధించిన లిస్ట్ని ఒకటి మొత్తం అందరూ నాయకులు కూడా అటు మీనాక్షి నటరాజన్ ముందుంచిన నేపథ్యం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన క్లారిటీని కూడా అటు సీఎంతో కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా పాదయాత్రలకు సంబంధించిన దానిపైన 31వ తారీఖు నుంచి కూడా 15 రోజుల పాటు కూడా కంటిన్యూగా నటరాజన్ అలాగే పిసిసి ప్రెసిడెంట్ పాదయాత్ర చేయాలని కూడా నిర్ణయించిన నేపథ్యంలో ఒకవైపు ఢిల్లీకి వెళ్తున్నారు, ఒకవైపు పాదయాత్ర చేస్తున్నారు. కాబట్టి ఆ డేట్స్ ఏవైతున్నాయో అవి క్లాష్ కాకుండా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇది పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం ఉంటుందా, లేకుంటే 5th వరకు కూడా కంటిన్యూ చేసి దాని తర్వాత మళ్ళీ ఏదైతే ఢిల్లీలో కార్యక్రమం ఉంటుందో దాన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పి కాబట్టి కంటిన్యూ చేయాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇంకా పదవులకు సంబంధించిన దానిపైన మాత్రం ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొద్ది రోజుల నుంచి కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే ఈ పదవులు క్లియర్ చేయాలని చెప్పి కొంతమంది అంటుంటే కాదు ముందుగానే ఏదైతే పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి నాయకులు అసంతృప్తితో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేయాలని కూడా వాళ్ళు కూడా చూస్తున్న నేపథ్యంలో వీటిపైన అలాగే విగ్రహాలకు సంబంధించిన దానిపైన అలాగే ఢిల్లీ టూర్కు సంబంధించిన దానిపైన పాదయాత్ర పైన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.